నాసా ఇటీవలే చేపట్టిన ఆర్టెమిస్ 2 మిషన్లో పాల్గొన్న ఖగోళ యాత్రికులు చంద్రుడి చుట్టూ 10 రోజుల ప్రయాణం చేసి తిరిగి వచ్చిన తర్వాత జరిగిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పిన విషయాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. అంతరిక్ష యానానికి వెళ్ళిన ప్రతి వ్యోమగామి పొందిన ఆ దేవుడి వివరాలేమిటో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఆర్టెమిస్ 2 మిషన్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఇది నాసా తమ క్రూ చేత చేయబడిన మొదటి చంద్రుడి కక్ష మిషన్. కమాండర్ రీడ్ వైస్మ్యాన్, మిషన్ పైలట్ విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్తో పాటు జెరెమీ హాన్సెన్ అనే 4 ఖగోళ యాత్రికులు ఈ మిషన్లో పాల్గొన్నారు. వారు భూమి నుంచి చాలా దూరం వెళ్ళి చంద్రుడి చుట్టూ తిరిగి మన గ్రహాన్ని ఖాళీ అంతరిక్షంలో ఒక చిన్న సున్నితమైన ఓయాసిస్గా చూశారు. ఈ అనుభవాన్ని ఓవర్వ్యూ ఎఫెక్ట్ అని అంటారు. అంటే భూమిని ఆకాశం నుంచి చూస్తే దాని సౌందర్యం, పెలుసుదనం, సరిహద్దులు లేని ఏకత్వం ఇవన్నీ మనిషిని లోతుగా ప్రభావితం చేస్తాయి. ఏప్రిల్ 16, 2026న హ్యూస్టన్లో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో రీడ్ వైస్మ్యాన్ చెప్పిన మాటలు చాలా హృదయస్పర్శిగా ఉన్నాయి. నేను నిజంగా మతపరమైన వ్యక్తిని కాదు, కానీ మిషన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఏమీ వివరించడానికి లేదు, అనుభవించడానికి మరో మార్గం లేదు. కాబట్టి నేవీ షిప్లో ఉన్న పాస్టర్ని ఒక్కసారి వచ్చి మాట్లాడమని అడిగాను. ఆయన నడుస్తూ వచ్చేసరికి నేను ఆయన్ని ఎప్పుడూ చూడలేదు, కానీ ఆయన కాలర్ మీద ఉన్న క్రాస్ చిహ్నం చూడగానే నా కళ్ళల్లో నీళ్లు వచ్చేశాయి. మేము ఏమి దాటి వచ్చామో పూర్తిగా గ్రహించడం చాలా కష్టమని వైస్మ్యాన్ చెప్పారు. విక్టర్ గ్లోవర్ మాత్రం మతపరమైన వ్యక్తి. ఈ మిషన్ సమయంలో గ్లోవర్ భూమికి ఒక ఈస్టర్ మెసేజ్ ఇచ్చారు. ప్రేమించండి, దేవుడిని మీ అంతటి మీతో, అలాగే మీ పొరుగు వారిని మీలాగే ప్రేమించండి అని బైబిల్ నుంచి ఉటంకించారు. భూమిని ఒక స్పేస్ షిప్గా మనకు జీవించడానికి సృష్టించబడిన స్థలంగా వర్ణించారు. ఈ ఖాళీలో, ఈ అంతరిక్షంలో భూమి ఒక అందమైన ఓయాసిస్, మనం ఇక్కడ కలిసి జీవించాలి అని చెప్పారు. క్రిస్టినా కోచ్ కూడా ఇలాంటి భావాలు వ్యక్తం చేశారు. ఒక క్రూ ఏకంగా, అందంగా, బాధ్యతగా ముడిపడి ఉంటుంది. గ్రహం భూమి, నువ్వు ఒక క్రూ అని అన్నారు. ఇది మనం అందరం ఒకే కుటుంబం, ఒకే బృందం అనే భావనను తెలియజేస్తుంది.